నిర్వాహకులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, నా ముందున్న సీనియర్లకి, మా క్లాస్మేట్స్కి, అలాగే ఈరోజు వెల్కమ్ పార్టీ తీసుకుంటున్న ఫస్ట్ ఇయర్ జూనియర్ స్టూడెంట్స్కి అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఈరోజు ఈ ఆడిటోరియంలో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం జరిగిన పోరాటంలో ఈ వేదిక మీద ఒక 100 సార్లు ప్రసంగించి ఉంటాము. వేలాది ప్రసంగాలు ఇచ్చినప్పటికీ మా ఫస్ట్ ఇయర్ తమ్ముడు చెల్లెళ్ళ ముందు వాళ్ళ సీనియర్ గా మాట్లాడే ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. ఈ వేదిక పైన చాలా రాజకీయ విషయాలు ప్రసంగించాము. తెలంగాణ జరిగిన అన్యాయంపై ప్రసంగించినందుకు ఇక్కడి నుంచి నేరుగా జైల్లోకి వెళ్ళిపోయాము. కానీ 2 అంశాలు మాత్రం ఈ కార్యక్రమానికి రిలవెంట్ గా మేము ముందు పెట్టాలనుకుంటున్నాం. మిత్రులారా, ప్రతి సంవత్సరము రొటీన్ కార్యక్రమం ఉంటుంది. వెరీ రొటీన్. ఇది ఒక వారసత్వం, ఇది ఒక ఆచారం, ఇది ఒక సాంప్రదాయం. దీన్ని కొనసాగిస్తున్నది మా తర్వాత తరం మీరు కూడా కొనసాగించాల్సిందే. అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం, ఆల్రెడీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. లక్షలు పెట్టి ప్రైవేటు విద్యా సంస్థల్లో సీట్లు కొనుక్కోకుండా కష్టపడి చదివి లాస్ట్ ఎంట్రన్స్ రాసి అత్యుత్తమ ర్యాంకులు సాధించడం ద్వారా మిమ్మల్ని మీరు ఇక్కడ సీటు సాధించారంటేనే మీరు ప్రూవ్ చేసుకున్నట్టు. అంతేకాకుండా ఇక్కడ ఉండే ఈ 5 సంవత్సరాలు కేవలం LLB అనే ఒక డిగ్రీ పట్టా కోసమే అని మాత్రం మైండ్లో పెట్టుకోకండి. ఈ 5 సంవత్సరాలు సమాజాన్ని చదవండి, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రని చదివి మన 4 సబ్జెక్టులు 5 సబ్జెక్టులు 36 మార్కులు లేదా 20 మార్కుల ఇంటర్నల్ ఎగ్జామ్స్ అని కాకుండా లోతుగా చదవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాము. కేవలం చదవడం మాత్రమే అయితే పుస్తకం చదువు పురుగు ఒక్కరోజు లైబ్రరీ మొత్తం తినేస్తాయి. IAS IPS 18 గంటలు పైగా చదువుతారు. వాళ్ళు సాధించిన తర్వాత అనేక అడ్డుగోడలు వాళ్ళకు ఉంటాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే ప్రెజర్ గ్రూప్స్, సమాజంలో రకరకాల ప్రెజర్ గ్రూప్స్ వాళ్ళ పనులను వాళ్ళని సక్రమంగా చేయకుండా మెకానికల్ గా నటించే పరిస్థితికి వాళ్ళని నెట్టివేస్తారు. నేనైతే దగ్గరగా నా స్నేహితుని IAS IPS చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ని చూసిన తర్వాత చెప్తున్నాను. ఈ భారతదేశ డెమోక్రటిక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిస్టమ్ లో అత్యంత గౌరవించబడేది జడ్జిమెంట్ కి తిరుగు లేదు. కాబట్టి న్యాయ వ్యవస్థకే అత్యున్నత అవకాశం ఉంది. ఇంకా ఏ రంగంలో 1000 కోట్లు సంపాదించినా లేదా నువ్వు ఎన్ని PGలు PhDలు చేసినా ఇంకా ఎన్ని రకాల ప్రముఖ వ్యక్తి అయినా ఒక జడ్జి ముందు అందరూ జీరోనే. జడ్జి మాటని ఛాలెంజ్ చేయడానికి లేదు, పైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది తప్ప జడ్జిమెంట్ ని ప్రశ్నించే అవకాశం లేదు. కాబట్టి మా క్లాస్మేట్స్, మా సీనియర్స్, మా జూనియర్స్ మనసున్న మనుషులు జడ్జిలుగా రావాల్సిన అవసరం ఉంది. అలాగే న్యాయశాస్త్ర కోవిదులుగా మారాలి. మీరు ఒకప్పుడు ఈ దేశంలో ఎదుర్కొనే ప్రతి సమస్య మీద గొంతు విప్పిన ప్రతి వ్యక్తి వెనకాల బారిస్టర్ అనే చదువు ఉండేది. మీరు ఇండియన్ ఫ్రీడమ్ హిస్టరీ ఎవరిని చదివినా వాళ్ళు చట్టాన్ని చదివిన వాళ్ళు, చట్టానికి జరుగుతున్న అన్యాయం మీద గొంతు విప్పిన వాళ్ళే అటు సంఘ సంస్కర్తలుగాను, ఇటు స్వాతంత్ర సమరగాను, సామాజిక ఉద్యమాలకి నాయకత్వం వహించిన వాళ్ళు గాను ఉన్నారు. కాలక్రమేణా ఉపాధి కోసం, ఉద్యోగం కోసం, ఆదాయం కోసం వృత్తి విద్యా చదువులు మారిపోయాయి. కాబట్టి నేనైతే ఈరోజు ఇక్కడ ఈ మాసం మీతో మాట్లాడుతున్నానంటే కారణం 2 years బ్యాక్ నేను ఆదర్శ లా కాలేజీలో
1,50,000 పడేసి ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యాను. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ప్రిన్సిపల్, ఆ కరెస్పాండెంట్, ఆ స్టాఫ్ అంతా లాభం జరుపుకొని నరేష్ గారు మీరు మా కాలేజీకి వస్తే మాకు ఇబ్బంది అన్నారు. అంటే డబ్బులతో కొన్న చదువు కాదు, ర్యాంకు సాధించుదామని చెప్పి ఒక 10-15 రోజులు లాసెట్ ఎంట్రన్స్ పుస్తకం చదివాను. ఆ చదివిన తర్వాత ఒక మంచి ర్యాంక్ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా నేను ఉద్యమాలు చేసిన ఓరుగల్లు మనందరికీ తల్లి లాంటి ఒక గొప్ప చారిత్రక వారసత్వం ఉన్న ఈ కాలేజీలో నేను అడ్మిషన్ తీసుకున్నాను. నా వయసు 43. 10 ఏళ్ళు ఉస్మానియాలో మూఢనమ్మకాలపై PhD చేసి డాక్టరేట్ కూడా పొందాను. నా పక్కన 10 డిగ్రీలు ఉంటాయి, కానీ వాటన్నిటినీ ఒక కిరీటం లాగా నా భవిష్యత్తుకి ఒక మార్గనిర్దేశం ఇస్తూ ఇలా ఉంటుందని అనేక జిల్లాల నుంచి వచ్చి నాతో పాటు చదువుకుంటున్న మా క్లాస్మేట్స్ కి, అలాగే మమ్మల్ని సీనియర్స్ గా గౌరవించే జూనియర్స్ కి, గౌరవించే మా సీనియర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈ విద్యా సంస్థలు చదువుకుంటున్నందుకు గర్విస్తూ, ఈ సంస్థకి మరింత పేరు తీసుకురావడానికి, చరిత్రలో ఒక చారిత్రాత్మక స్థానాన్ని కల్పించడానికి, న్యాయవాద పట్టా పొందిన తర్వాత కూడా ఒక బాలగోపాల్ గారు లాగా, ఒక కన్నాభిరామ్ లాగా చరిత్రలో నిలిచిపోయే ప్రజా పోరాటం చేసిన వారి సరసన నిలవడానికి కావలసిన విధంగా నా వంతుగా కృషి చేస్తానని కోరుతూ, ఇంత చక్కటి ఏర్పాట్లు చేస్తూ చాలా గొప్పగా నిర్వహిస్తున్న మా బ్యాచ్ మేట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. Thank you so much, Anna, for sharing your valuable information with us. ఫిఫ్త్ ఇయర్, 4th ఇయర్, 3rd ఇయర్, 2nd ఇయర్, 1st ఇయర్ ఎవరైనా సరే రావాలనుకున్న మనస్ఫూర్తిగా స్టేజ్ మీద రాగలరు.